విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. అధ్యయన భారతి ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా మహాభారతంలోని జ్ఞాన విజ్ఞాన సాగరం మహాభారతం అందులో శాంతి పర్వంలో ఒక చిన్న భాగాన్ని మీ ముందు ఉంచాలని నాకు సంకల్పం కలిగింది. దానికి వ్యాసుల వారు పెట్టిన పేరు అమృత ప్రాశ్నికము అని. ఇదేదో స్పష్టంగా అందరికీ దృష్టికి రాదు. అమృత ప్రాశ్నికము, అమృతము ప్రాశ్నికము, అమృతమునకు సంబంధించినటువంటి ప్రశ్న అనేదానికి వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తోందంటే ప్రత్యనీప్సాయాం అని ఒక ధాతు ఉంది. నీప్స అంటే తెలియాలి అనేటువంటి కోరిక. ఒక వ్యక్తి ఏదో తెలుసుకోవాలి అనేటువంటి దృష్టితో తెలిసిన వాడిని అడుగుతాడు, తెలిసినవాడు సమాధానం చెప్తాడు. ప్రశ్న అనేది కూడా చాలా ఆలోచించదగినటువంటి పదం. అంతకంటే ఆలోచించదగిన పదం సమాధానం. సమాధానం అనేటువంటిది ఏదో మామూలుగా సమాధానం అంటే రిప్లై అన్నట్టుగా కొట్టేస్తాం, కానీ ఆధానము అని అంటే తెలుసుకోదలుచుకున్న వాడికి ఆ తెలియవలసినటువంటి విషయాన్ని గురించి సమగ్రమైనటువంటి చక్కగా యోగ్యమైనటువంటి స్థితిని వాడి బుర్రలో ఉంచటం సమాధానం. అటువంటి ప్రశ్న సమాధానం. శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం ఇవన్నీ కూడా ప్రశ్నోత్తర రూపంలోనే ఉంటాయి. శంకర భగవత్పాదుల వారు ప్రశ్నోత్తర రత్నమాలిక అని రాశారు. మన సంప్రదాయంలో ఉపనిషత్తుల దగ్గర నుంచి ఈ పద్ధతి జరుగుతూ ఉన్నది. మానవుడు మొట్టమొదట మానవుడు కావాలి. మానవుడు కావాలి ఏమిటి? మానవుడు అనే దానికి రెండు అర్థాలు మనం భావిస్తున్నాం. ఒకటి, కాళ్ళు చేతులు విడివిడిగా ఉండటం, వ్యక్తమైన వాక్కు ఉండటం, పశువుల్లాగా అడ్డంగా పోవటం కాకుండా నిలువుగా పెరగటం అనేటువంటిది భౌతికంగా మానవత్వం. కానీ వాడు చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళలో మానవత్వం లేదు అని అంటూ ఉంటాం. అక్కడ మానవత్వం అనేదానికి కాళ్ళు చేతులు విడివిడిగా ఉండటం అనే అర్థం కాదు. ఏ విధంగా ప్రవర్తిస్తే తక్కిన శంకర భగవత్పాదుల వారు అన్నట్టుగా జంతువునాం నరజన్మ దుర్లభమైనటువంటి నరజన్మ లభిస్తుందో దానిని మానవత్వం అంటారు. మానవత్వము ఇది వరకు కూడా చెప్పినట్టు గుర్తు, పరమపద సోపాన పటంలో పెద్ద పాముకి దగ్గరగా ఉన్నాం మనం. మానవత్వం అంటే పరమపద సోపాన పటం ఆట ఉంటుంది, గవ్వలు వేస్తూ ఉంటాను చూడండి. అందులో పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి. మనం ఆ నిచ్చెనలు పాములు అనేటువంటి వాటిలో నిచ్చెన పడితే నాలుగు వరుసలు పైకి వెళుతాం,
పాము నోట్లో పడితే 10 వరుసలు కిందికి దిగుతాం. అందులో పెద్ద పాము ఒకటి ఉంటుంది, చిట్ట చివరి వరుసలో ఇంకొక 3-4 గడులు ఉన్నాయనంగా అక్కడ పెద్ద పాము ఉంటుంది. అది దాని నోట్లో పడితే చాలా అట్టడుగున ఉండేటువంటి వరుసలో కిందికి వస్తాం. మామూలుగా తెలుగులో ఒక చిన్న పాట ఉంది, చెట్టెక్కి చేతులిడు గణనాథ నీవు పడకపోతే ఒట్టెట్టు గణనాథ అని. చెట్టెక్కి ఎక్కడానికి పట్టుకోవాలి, బాగా పడటానికి ఏం ప్రయత్నం చేయక్కర్లే, వదిలిపెడితే చాలు. కాబట్టి పట్టు ఉండాలి, దేనికైనా సరే పట్టు ఉండాలి. పట్టు తల అన్నారు దాన్ని, పట్టుదల. ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో 3 కరణాలని కూడా ఒక దాని యందు లగ్నం చేసి ఉంచడం పట్టుదల. ఆ ధర్మరాజు, ఆయనకి యుధిష్ఠిరుడు అని అసలు పేరు. ధర్మరాజు అనేది స్వభావంతో వచ్చింది, యుధిష్ఠిరుడు అనేది పెట్టినప్పుడు పేరు. మామూలుగా యుద్ధం అంటే మనం ఏమనుకుంటాము, కొట్లాడుకు తావటం అని అనుకుంటూ ఉంటాం. కురుక్షేత్ర మహాసంగ్రామం అని మాత్రమే అనుకుంటాం. కాదు, యుద్ధం అంటే జీవన యుద్ధమే. పుట్టినప్పటి నుంచి పొందవలసినటువంటి గతి పొందేదాకా అనుక్షణము ప్రతి జీవుడు యుద్ధం చేస్తూనే ఉంటారు. ఆ యుద్ధానికి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే భగవదనుగ్రహం తోడై ఉండాలి. ధర్మరాజుకి భగవదనుగ్రహం ఉంది, పాండవులకు. దుర్యోధనుడు ఆ భగవదనుగ్రహాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు. పైగా ఒక చిత్రమైన వంక చెప్పాడు. దుర్యోధనుడు లాంటి వాడు మనలో కూడా చాలామంది ఉంటారు. ఓ విచిత్రమైనటువంటి వంక చెప్పాడు. ఏమిటంటే, జానామి ధర్మం, అయ్యా నాకు ధర్మం తెలుసును. ఎందుకంటే పాండవులు కౌరవులు అందరూ కూడా గురువుల దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళే. జానామి ధర్మం నచవే ప్రవృత్తి, ధర్మం తెలుసు నాకు, కానీ దాంట్లో ప్రవర్తించలేకపోతున్నాను. ప్రవర్తించలేని ధర్మం ఎందుకండి? అది ప్రయోజనం పనికి మాలిన. అందుకనే విష్ణు సహస్రనామంలో ఆచార ప్రభవో ధర్మ అన్నారు. ఆచరించినప్పుడే ధర్మం అవుతుంది, కానీ ఇది ధర్మము అని ఉపన్యాసాలు చెప్తే ధర్మం కాదు. ఒక రకంగా అది లోక వంచన కూడా అవుతుంది. కాబట్టి ఆచార ప్రభవో ధర్మ అన్నారు. దుర్యోధనుడు ఏమంటున్నాడు? జానామి ధర్మం నచమే ప్రవృత్తి. జానామి అధర్మం, అధర్మం కూడా నేను బాగా తెలుసుకున్నాను. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. భారతంలో ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరత ఋషభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్ అన్న చోట నీలకంఠుల వారు ఒక చక్కటి అర్థం చెప్పారు. అత్ర చకార చతుష్టయాత్ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అని 4 చోట్ల చ అనేటువంటిది పెట్టారు. చ అనేదాన్ని సముచ్చయార్థం అంటారు. ఇంకొక దాన్ని గుంజుకుంటుంది, లాక్కుంటుంది. ఏమిటి? అధర్మ అనర్థ దుఃఖ సంసారాలు అనేటువంటి 4 కూడా తీసుకుంటుంది అని చెప్పారు. ధర్మము అధర్మము, అర్థము అనర్థము, కామము దుఃఖము, కామము సంసారము, మోక్షము దుఃఖము, అటు ఇటు అనుకోండి. ఈ 8 విషయాలకు సంబంధించినటువంటి సమస్తమైన జ్ఞానాన్ని మేము ఇందులో పెట్టాము. యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. ఏది కావాలో అదంతా ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు. దీనికోసం ఇంకొక పుస్తకం వెతుక్కోనక్కర్లేదు అని ప్రతిజ్ఞ చేశారు వ్యాసుల వారు. అప్పుడు ఓ ప్రశ్న వస్తుంది మనకి. ధర్మం తెలుసుకుందామండి, ఆచరిద్దామండి, అధర్మం ఎందుకు తెలుసుకోవాలి?
అంటే ఏది అధర్మమో అది తెలుసుకుని హానార్థం దాన్ని వదిలిపెట్టేయాలి. దేన్ని తెలుసుకున్నామో, ఏది గ్రహింపదగినదిగా తెలుసుకున్నామో దాన్ని గ్రహించాలి, ఏది గ్రహింప తగనిదిగా తెలుసుకున్నామో దాన్ని వదిలిపెట్టేయాలి. హానార్థం, ఉపాదానము హానము అంటారు. తీసుకోవడం, వదిలిపెట్టడం. మనం భోజనం చేసేటప్పుడు కూడా, ఏదన్నా ఓ పండు తినేటప్పుడు కూడా అన్నీ అందులో కొంత త్యాజ్యములు ఉంటాయి. గింజలు, సపోటా పండు ఉందనుకోండి, గింజలు మొదలైనవి కొన్ని ఉంటాయి, వాటిని తినం కదా. ఆ రకంగా హానార్థం వదిలిపెట్టడం, ఏది వదిలిపెట్టారో కూడా తెలియాలి. ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. అందుకని దుర్యోధనుడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. అధర్మం తెలుసును, పోయి అందులో పడతాడంటాడు. ఆ గోతులోనే, ఆ పంకంలోనే పడతాను అని అంటాడు. పడ్డాడు. తనతో పాటు 76 కోట్ల మందిని పడేశాడు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, 76 కోట్ల మంది. మహాభారత యుద్ధంలో ఎంతమంది చచ్చిపోయినారని ఒక డేటా అడిగారు. అవి ధర్మరాజుకు ఒక్కడికే తెలుసును, ఇంకెవరికీ తెలియదని అన్నారు. ఆ ధర్మరాజు స్త్రీ పర్వంలో చెప్పాడు 76 కోట్ల చిల్లర అని. సరే, ఆ లెక్క ఎట్టా వస్తుంది అనేది దానికి ఒక పెద్ద వివేకం ఉందనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం దుర్యోధనుడు ఏం చేశాడు? అటువంటి వాళ్ళని 76 కోట్ల మందిని, తనలాంటి వాళ్ళని తనతో పాటు తీసుకెళ్ళాడు. తెలుగులో కొంచెం మనం అనుకోవడానికి వీల్లేని సామెత ఒకటి ఉంది, రాతపీనుగు తోడు లేనిదే పోదు అని. ఈ దుర్యోధనుడు రాతపీనుగు వీళ్ళందరినీ తీసుకుపోయినాడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 76 కోట్ల మందిని. కాబట్టి ఏం కావాలి అని అంటే, ధర్మం తెలియాలి, ధర్మాన్ని ఆచరించాలి. అధర్మం తెలియాలి, అధర్మాన్ని వదిలిపెట్టాలి. ఇది మానవుని యొక్క కర్తవ్యం. ఇటువంటి దానికి ధర్మరాజు సర్వధర్మ జ్ఞానము భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల పుట్టినటువంటి భీష్ముడి వల్ల సృష్టిలో తెలియదగినటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాడు ధర్మరాజు. శాంతి, ఆనుశాసనిక, అశ్వమేధ పర్వాలు, 3 పర్వాలు భారతంలో అత్యద్భుతమైన పర్వాలు. సాధారణంగా చాలా తక్కువ మంది వాటి మొహం చూస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది. శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం. అశ్వమేధ పర్వంలో అనుగీత అనేది ఉంది, అద్భుతమైనటువంటి గీత. అది కూడా శ్రీకృష్ణార్జున సంవాదమే. 18 అధ్యాయాలు భగవద్గీత అయితే 36 అధ్యాయాలు అవి. ఇలాగా కాబట్టి ఈ 3 పర్వాలు చాలా గొప్పవి. తప్పనిసరిగా వాటి సారాన్ని మనం తెలుసుకుని మనస్సులో పెట్టుకొని మానవత్వం యొక్క పరమగతి అయినటువంటి పరమాత్మతో తాదాత్మ్యం అనేటువంటిది పొందటానికి ప్రయత్నం చేయాలి. అదిగో అందులో భాగంగా అమృత ప్రాథమికము అని కొన్ని ప్రశ్నలు అడిగాడు యుధిష్ఠిరుడు. జీవన యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు. సాధారణంగా మనం ఏదైనా ఒక పని ప్రారంభిస్తే, భర్తృహరి గారు చెప్పారుగా, కొంతమంది అసలు ప్రారంభించరు. ఏమొస్తుందో, ఏమడం వస్తుందో అని. కొంతమంది ప్రారంభించి వదిలిపెడతారు. ఇంకా కొంతమంది విఘ్న నిహన్యమానులగుతున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు. మహాప్రజ్ఞానిధులు కావుటం. ప్రజ్ఞ కావాలి దానికి. అటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి యుధిష్ఠిరుడు తెలుసుకోదగినటువంటి విషయాలు, నిజానికి ఆయన తెలుసుకోదగిన విషయాలు కాదు, మనమందరము తెలుసుకోదగిన విషయాలు, మన కోసం ఆయన జ్ఞానమూర్తి అయినటువంటి భగవంతుని అనుగ్రహం చేత సర్వజ్ఞానాలు తన హృదయంలో భాషించేట్టుగా చేసుకున్నటువంటి భీష్ముని దగ్గర నుంచి ఈ ప్రశ్నలు అడిగాడు.
ఈ ప్రశ్నలు కొంచెం కొంచెం లోతుగా ఆలోచించదగినవిగా ఉంటాయి. ఈ ఈ ఈ ఘట్టానికి వ్యాసుల వారు పెట్టిన పేరు అమృత ప్రాశ్నికము, అమృతమునకు సంబంధించిన ప్రశ్నల సముదాయము అని. ఇటువంటి మాట నాకు తెలిసినంత వరకు వాంగ్మయంలో ఇంకెక్కడా కనపట్టలేదు. అమృత ప్రాశ్నికము, ప్రాశ్నికము అనేటువంటిది, అమృత ప్రాశ్నికము అనేటువంటిది పెద్దగా కొన్ని కొన్ని పదాలు రేరుగా ఎక్కడో ఒక చోట ఒక మెరుపు తీగలాగా కనిపిస్తూ ఉంటాయి, అలా మళ్ళీ తాటుకు వెళ్ళిపోతాయి. అందుకని దాన్ని తీసుకోవాలని అనుకున్నాను నేను. ద్విజాతయో వ్రతోపేతా యదిదం భుంజతే హవిః అన్నం బ్రాహ్మణ కామాయ కథమే తత్పితామహ. తాప అన్నాడు ప్రేమగా. ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని సంబోధన చేస్తూ ఉంటాం. అవతల వాడిని పిలిచేటప్పుడు ఆ మాటలోనే వాత్సల్యము, గౌరవము, ఆ ఆత్మీయత, చాలా దగ్గరవాడు, నా హృదయంలో ఉన్నవాడు అనేటువంటి అర్థం సూచించేట్టుగా ఉంటుంది. పితామహ అన్నాడు. పాప 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 అంటే సంస్కృతంలో కూడా తాత శబ్దం ఉంది. సరే, పాప ద్విజాతయ, ద్విజాతులు, 2 సార్లు పుట్టినవాళ్ళు. మన సంప్రదాయంలో ద్విజాతులు అని, ద్విజ అని ఒక వర్గం ఉంది. ద్విజ అంటే 2 జన్మలు కలిగిన వారు అని. మనమందరం కూడా ద్విజాతులమై. ఎలాగా అంటే మాతృగర్భం నుంచి ఒకసారి పుడతాము, సంస్కారము అనేటువంటి దానివల్ల 2వసారి పుడతాం. జన్మనా బ్రాహ్మణో జ్ఞేయ సంస్కారాత్ ద్విజ ఉచ్యతే విద్యయా యాతి విప్రత్వం త్రిభిశ్రోత్రియ ఉచ్యతే అని ఒక మాట ఉంది. పుట్టుకతో బ్రాహ్మణుడు, సంస్కారం, ఉపనయనాది సంస్కారాలు, మనకి అనేకమైన సంస్కారాలు ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి అన్నప్రాశన మొదలైనటువంటివి, చౌలము మొదలైనటువంటివి, ఉపనయనము మొదలైనటువంటివి, ఇటువంటి సంస్కారాలు చాలా ఉన్నాయి మనకి. మీరు ఆలోచించండి, సృష్టిలో 84 లక్షల జీవరాశులలో అనుక్షణము సంస్కారం కావలసిన జంతువు మనిషి ఒక్కడే. అనుక్షణము కావాలి సంస్కారం. ఎప్పటికప్పుడు బాగుంది. మనం 3 పూట్ల స్నానం చేయాలి, అన్నం వండుకోవాలి, దానికి నైవేద్యం పెట్టాలి, తర్వాత ఉపనయనం, సంధ్యావందనం చేయాలి, అగ్నికార్యం చేయాలి. ఇవన్నీ పశుపక్షాదులకి లేవు. ఈ సంస్కారాలన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ద్విజులు, 2వసారి పుట్టినవారు, ద్విజాతులు. మన పళ్ళు కూడా ద్విజములే. అందుకనే నేను చమత్కారంగా అంటున్నాను, ఇటీవల నేను భ్రష్టద్విజుడిని అయినాను. అంటే పళ్ళు ఊడిపోయినాయని. భ్రష్టద్విజుడు, భ్రష్టమైనటువంటి పళ్ళు కలిగినటువంటి వాడు. ద్విజ అంటే సంస్కారం కలిగినటువంటి వాడు. ఈ సంస్కారం అనేటువంటిది వైదిక సంస్కారాలు కొన్ని ఉన్నాయి, లౌకిక సంస్కారాలు కొన్ని ఉన్నాయి, ఆటోమేటిక్గా జరిగిపోయేటువంటి సంస్కారాలు కొన్ని ఉంటాయి. ఈ ద్విజాతుల్ని గురించి అడుగుతున్నాడు ధర్మరాజు. ఏమని? వీళ్ళు హవిస్సుని భుజిస్తున్నారే. హవిస్సు అంటే అగ్నిహోత్రంలో వేసేటువంటి పదార్థము, హోమద్రవ్యముగా వేసేటువంటి పదార్థము. ఆ పదార్థము ఈ లోపల ఉండేటువంటి అగ్నికి కూడా మనం వేసేది. మనం చూడండి, భోజనం చేసేటప్పుడు ఆహుతులు వేసుకుంటున్న ప్రాణాయ స్వహ అని ఇట్లా 5 సార్లు లోపలికి వేసుకుంటామే, అది కూడా హవిస్సే. దీనిని తింటున్నారే,
అన్నం బ్రాహ్మణ కామాయ. ఇదంతా ఎందుకు తింటున్నాడు అని అంటే ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఫలాపేక్షతో తింటున్నాడు. అదేమిటి తాప, అది సరైనదా కాదా అని ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న అడిగాడు. అన్నం బ్రాహ్మణ కామాయ. బ్రాహ్మణ కామాయ అంటే బ్రాహ్మణ ధర్మము అనేటువంటి దానివల్ల వచ్చేటువంటి ఏదో ఒక స్వర్గాది లక్షణం. దాన్ని గురించి మేమేం చెయ్యాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏం చెయ్యాలి అని మొట్టమొదటి ప్రశ్న అడిగాడు. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, అవేదోక్తవ్రతోపేతః భుంజానా కార్యకారిణః వేదోక్తేషు చ భుంజానా వ్రతరుద్ధా యుధిష్ఠిరా. నాయన యుధిష్ఠిరా, కొంతమంది వేదము చెప్పనటువంటి కొన్ని కార్యాలు చేసి కొన్ని దీక్షలవి పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది కొన్ని దీక్షలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ దీక్ష వహించు అని వేదం చెప్పినటువంటి దీక్షలు కొన్ని ఉన్నాయి. వేదం చెప్పినవి కాకుండా అవేదోక్త, వేదం చెప్పకుండా చేస్తుండేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు మామూలుగా మనం అనుకుంటాం, శనివారం ఒక పూట భోజనం చేస్తాను అనేది నియమం పెట్టుకుంటారు కొంతమంది. ఎక్కడో వేదంలో ఎక్కడ చెప్పినట్టు లేదు, స్మృతి గ్రంథాల్లో వాటిల్లో ఎక్కడ ఈ విషయం చెప్పినట్టు లేదు. నేను కొంతమందిని చూశాను, ఏదో ఒక కోరిక పెట్టుకుని ఎడం చేత్తో భోజనం చేస్తాము అని వ్రతం పెట్టుకుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళని కూడా చూసాం మనం. ఈ వ్రతం చేయమని ఏ శాస్త్రంలో ఎప్పుడు ఎక్కడ చెప్పారు మనకు కనపట్టలే. ఇటువంటివన్నీ ఇక్కడ భీష్మాచార్యుల వారు ఏమంటున్నారు, అవేదోక్త వ్రత, వేదము చెప్పినటువంటి వ్రతములు కాదు, అటువంటి వాణిని చేసుకుంటూ పెట్టుకుని భుంజానాహ తింటూ ఉంటారు, కార్యకారిణ ఏదో ఒక ప్రయోజనాన్ని అపేక్షిస్తూ ఉంటారు. వాళ్ళ స్థితి ఏమిటి అని అంటే పతనమే. వాళ్ళు ఉద్ధరింపబడరు. ఇంకా వేదోక్త వ్రతాలు ఉన్నాయి. ఆ వేదోక్త వ్రతాల్లో వాళ్ళు కూడా కొన్ని వేదం చెప్పినటువంటి స్మృతి గ్రంథాలు చెప్పినటువంటి వాటిని అన్నింటినీ ఆచరిస్తూ ఉంటారు. అట్లా ఆచరిస్తూ ఉండేటప్పుడు కొన్ని వ్రతాలు పెట్టుకుంటారు. కానీ వాళ్ళు ఏమవుతారట, వ్రతలుబ్ధా, ఆ వ్రతము, దాని ప్రయోజనము, దాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఆశ పెట్టుకుని ఉంటారు. అది భ్రష్టత్వమే అన్నారు. ఏమన్నారు భగవద్గీతలో? ఫలాపేక్ష లేకుండా చేయటమే నిష్కామ కర్మ అన్నారు. కామకర్మ అనేటువంటిది బంధనం, నిష్కామ కర్మ అనేటువంటిది మోక్షం. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, మమేతి ద్వ్యక్షరం బంధ నమమేతి చ శాశ్వతం. మమ ఏదో కావాలి అనేటువంటిది. అందుకనే ఇదివరకు ఒకసారి చెప్పాను నేను, మనం అన్ని పనులు చేసిన తర్వాత శాస్త్రంలో ఒక చక్కటి మాట అంటూ ఉంటారు. ఏమిటంటే, ఓం తత్ సత్ బ్రహ్మార్పణమస్తు అంటున్నాం కదా. సంధ్యావందనం చేసిన తర్వాత కానీ, ఏదన్నా ఒక వ్రతం చేసిన తర్వాత కానీ, ఒక యజ్ఞం చేసిన తర్వాత కానీ నీళ్లు వదిలేస్తూ ఇదంతా కూడా బ్రహ్మార్పణ బుద్ధితో చేస్తున్నాము అని అన్నారు. మా గురువు గారు ఒక ఆయన అడిగారు, ఇదివరకు చెప్పాను ఈ విషయం, మళ్ళీ గుర్తుకు తెస్తున్నాను. అయ్యా, అన్నీ చేసి బ్రహ్మార్పణ వస్తు అని అంటే మనకేం మిగులుతుందండి అని అడిగాడు ఆయన. అంత చాలా చిన్నవాడిని నేను, ఆయన నాకంటే బాగా పెద్దవాడు, బాగా చదువుకున్నవాడే. అంటే స్ఫురణ, వెంటనే నాకు ఒక స్ఫురణ వచ్చింది, ఆ బ్రహ్మమే మిగులుతుందండి అన్నాం. బ్రహ్మార్పణమస్తు అని అంటే నువ్వు చేసినటువంటి సకల కర్మలకు ఫలితాన్ని బ్రహ్మకు సమర్పిస్తే నీకు బ్రహ్మము లభిస్తుంది. బ్రహ్మము లభించడం అంటే అర్థం ఏమిటి? బ్రహ్మ ఐక్యం, అద్వైతం, బ్రహ్మతో తాదాత్మ్యం పొందడం అనేటువంటిది సిద్ధిస్తుంది.
అని అన్నారు. కాబట్టి చెప్పాడు, వేదము చెప్పని వ్రతాలు చేసిన వాళ్ళు జారిపోతున్నారు, వేదం చెప్పిన వాళ్ళు కామబుద్ధితో చేస్తే వాళ్ళు భ్రష్టులవుతున్నారు. కాబట్టి ఏం చేయాలి? వేదము చెప్పినటువంటి కర్మలన్నింటినీ కూడా యథావిధిగా శాస్త్రము చెప్పిన ప్రకారంగా చేయాలి. ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఫలం ఇది నాకు కావాలి అనేటువంటి పోతే ఏది కావాలంటే అది వస్తుంది, కానీ అవి బంధం అవుతుంది. వస్తుంది, మనం కోరింది లభిస్తుంది. నాకు 1 కోటి రూపాయలు కావాలి అని ఓ లాటరీ టికెట్ కొంటాం, వస్తుంది. వచ్చిన తర్వాత అయిపోయింది దాంతో. అంతకు ముందు లేని కోటి బాధలు దానికి అనుబంధంగా పుట్టుకొస్తూ వస్తూ ఉంటాయి. వాటినన్నింటినీ తీర్చుకోవడానికి ఇంకా 10 కోట్లు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా రోగాలు వస్తాయి. అభక్ష్య భోజనము మొదలైనటువంటి అభక్ష్య భక్షణము మొదలైనటువంటి వాటి వల్ల మన శరీరంలో రుచికి మరగి మనం తినకూడనిది ఏది, తినేది ఏది అని తెలుసుకోకుండా తింటూ ఉంటాం. వెంటనే అనుబంధంగా రోగాలు వస్తాయి. ఒక పూట కడుపులో నొప్పి వచ్చిందంటే నేను ఏం తప్పు చేశాను, కడుపులో నొప్పి వచ్చింది అంటాడు. ఏదో అభక్ష్య భక్షణం చేసావన్నమాట. ఏదో ఉద్యోగంలో డిబార్ చేశారు, తీసి పారేశారు. నేనేం తప్పు చేయలేదండి. ఇటువంటి సందర్భంలో కొంతమంది భగవంతుడి మీద నిందన చేస్తారు. నేను చాలా ధర్మాత్ముడిగా ప్రవర్తిస్తుంటే నాకు ఈ శిక్ష వేశాడు అని అంటూ ఉంటాడు. నేనేం పాపం చేశాను అంటూ ఉంటాడు. ఏం పాపం చేశాను కాదు అడగాల్సింది, ఏ పాపం చెయ్యలేదు అని అడగాలి. మనం అన్ని పాపాలు చేస్తూనే ఉంటాం, కానీ అది పాపము అనేటువంటి భావన వివేకంతో తెలుసుకోకుండా చేస్తూ ఉంటాం. అటువంటి వాటినన్నిటినీ జాగ్రత్తగా ఆలోచించి ఏది తినాలో ఏది చెయ్యాలో వాటన్నిటిని గురించి శాస్త్రము ఏమి చెప్పిందో దానికి సంబంధించినటువంటి పని యథాతథంగా ఎట్లా చెప్పింది అట్లాగా. మనం చాలా చోట్ల ప్రాయశ్చిత్తానికి అలవాటు పడ్డాం. తప్పు చేస్తున్నాం, ప్రాయశ్చిత్తం చేద్దామని. ప్రాయశ్చిత్తం అట్లా కాదు. తెలియక ప్రమాదవశాత్తు ఏదైనా తప్పు వస్తే దానికి ప్రాయశ్చిత్తం, కానీ తెలిసి తప్పు చేసి ప్రాయశ్చిత్తం అంటే కొంతమంది అవతల వాడిని ఒక తనువని సారీ అంటాడు, కావాలని తంతాడు, సారీ అంటాడు. ఈ సారీ అనేవి, థ్యాంక్స్ అనేవి, ఇటువంటి మాటలన్నీ మనమేం ఉద్ధరించం. కాబట్టి ఈ వ్రతములు మొదలైనవి చేసేటప్పుడు ఫలాపేక్ష లేకుండా వేదము ఏదైతే చెప్పిందో దానిని చేయాలి. వేదం చెప్పింది ఏదో భగవంతుడు చెప్పాడు మనకి, కృష్ణ భగవానుడు చెప్పాడు, మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. వారు చెప్పాడు, మన్మనాభవ, సర్వకాల సర్వావస్థలలో నీ మనస్సును నాతో కట్టిపడవయ్యా. మద్భక్త, భక్త అంటే శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారు? మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెప్పి భక్తి అంటే నిర్వచనం చెప్పారు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. నువ్వేమిటో ఆలోచించు, నేనెవరు అనేటువంటిది ఆలోచించు, అదే భక్తి అన్నారు. కాబట్టి ఆ భక్తి స్వస్వరూపానుసంధానం కనుక అది ఒకటి. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ. భక్తి అనేటువంటిది మానసికమైనటువంటిది, యజనం అనేటువంటిది శారీరకమైనటువంటి కర్మ. పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు మొదలైనవి చేయటం. యజ దేవపూజ సంగతి కరణ బాణేషు అని యజధాతువుకి దేవపూజ మొదలైనటువంటి అర్థాలు ఉన్నాయి. నన్ను గురించి యజ్ఞం చేయి, మద్యాజీ చేసేవాడివిగా. మాం నమస్కురు,
నాకు నమస్కారం చెయ్యి. నమస్కారం చేయటం అంటే మామూలుగా మనం దానికి అలవాటు పడ్డాం. 5, 10 చేయటం అని తెలుగులో ఒక మాట ఉంది. ఒక 5, 2 కలిపి 1 చేస్తే 10. కానీ నిజానికి నమస్కారం అంటే అర్థం ఏమిటంటే ఈ 5 జ్ఞానేంద్రియాలు అనుకోండి, ఈ 5 కర్మేంద్రియాలు అనుకోండి, ఈ రెండింటినీ ఈ 10ని ఒక చోటికి చేర్చి మనస్సు దగ్గర పెట్టడం, మన హృదయం దగ్గరికి చూపించటం. అంటే మనశ్షష్టాని ఇంద్రియాణి అన్నారే, మనస్సుతో పాటు 6 జ్ఞానేంద్రియాలు, వాటికి సహకరించేటువంటి కర్మేంద్రియాలు 11ని నేను నీకు సమర్పిస్తున్నాను అని చెప్పడం నమస్కారం. నమస్కారానికి అది అర్థం. సాష్టాంగ దండ ప్రణామానికి కూడా అదే అర్థం. సాష్టాంగ దండ ప్రణామం అంటే దండవత్ ప్రణామం. మామూలుగా మనం దండం పెట్టాడు అంటాం. దండం అంటే కర్ర, దండం అంటే నమస్కారం కాదు. కర్రలాగా పడి సర్వసమర్పణ భావనతో చేసేటువంటి చేష్టకు దండము అని అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి మాం నమస్కురు, నన్ను నమస్కారం చెయ్యి, నాకు నమస్కారం చెయ్యి అని అన్నాడు. భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే భగవంతుడి మాటల్ని లోకవాక్యాల్లాగా భావన చేసి కొంతమంది పిచ్చివాళ్ళు, సరిగా తాత్పర్యం గ్రహించని వాళ్ళు, ఏమిటండి ఆ కృష్ణుల వారికి, ఆ వాసుదేవ కృష్ణుడికి ఇంత ఆశ, నన్నే అంటాడు, ఆయనకి అంత అహంకారం ఎందుకు, అంత మమకారం ఎందుకు అనుకుంటుంటాడు. అహంకారం మమకారాలు మనవి కానీ భగవంతుడికి ఏం లేవు. ఆయనే అహము, ఆయనే మమము. కాబట్టి మన్మనాభవ మత్, అక్కడ మత్శబ్దం అస్మత్శబ్దం ఉందే, అది బ్రహ్మవాచకం. అహం బ్రహ్మాస్మి అని అన్న చోట అహం శబ్దము సంస్కృతంలో బ్రహ్మవాచకం. కాబట్టి ఆ భగవంతుడు ఏం చెప్పాడు? మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కృతం. ఈ రకంగా శాస్త్రం ఏం చేస్తోంది? మనం ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఏ ఫలాపేక్షతో చెయ్యాలో అన్నీ చెప్తోంది అని ఈ శ్లోకానికి, భీష్మాచార్యుల వారు చెప్పిన శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే, అవేదోక్తవ్రతోపేతః భుంజానాః కార్యకారిణః వేదోక్తేషు చ భుంజానాః వ్రతబద్ధా యుధిష్ఠిర. వేదం చెప్పని చేసేవాడు, వేదం చెప్పిన వాటిని మమకారంతో చేసేవాడు, ఇద్దరూ భ్రష్టులే అవుతున్నారు అని అర్థం. అంటే వ్యతిరేకముఖంగా చెప్పారు. దీంట్లో నుంచి మనం అన్వయముఖంగా అర్థం లాక్కోవాలి. వ్రతాలు చేయాలి. ఏ వ్రతాలు చేయాలి? వేదం చెప్పినటువంటి వ్రతాలు చేయాలి. మనకు అహరహ సంధ్యాముపాసీత, ప్రతిదినము కూడా సంధ్యావందనం చెయ్యాలి అని వేదము మొదలైనవి చెప్తున్నాయి. ఇంకా అనేకమైనటువంటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ, యాని అనవద్యాని కర్మాణి తాని త్వయా సేవితవ్యాని నో ఇతరాణి. మనకి కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది వేదంలో చాలా చెప్పారు. వాటినన్నింటినీ వ్రతములాగా ఏదో చేశామంటే చేశామని కాకుండా ఒక దీక్షతో అంటే అన్య దృష్టి లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేయటం అనేటువంటి దానివల్ల ప్రయోజనం వస్తుంది. ఇది లేకపోతే భ్రష్టత వస్తుంది. దాంట్లో చెప్పారు 2 రకాల భ్రష్టత. 2 రకాలు. ఒకటి ఏమిటంటే, నేను వేదం చెప్పనివైనా కొన్ని నియమాలు పెట్టుకున్నానండి అని కొంతమంది కొన్ని చిత్రమైన నియమాలు పెట్టుకుంటారు. దానివల్ల ఏమిటి ఆనందం అనేది తెలియదు. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. ఆయన చిత్రమైన వ్రతం పెట్టుకున్నాడు. ఎక్కడికైనా వెళితే, మన ఇంటి నుంచి ఎక్కడికైనా బయటికి వెళితే, ఏ దారిలో వెళ్ళాడో ఆ దారిలో నుంచే మళ్ళీ ఇంటికి రావాట. ఇది ఒక నియమం. దీంట్లో ఏమైనా పుణ్యం ఉందా, పరమార్థం ఉందా? కాకపోతే ఎవడి పిచ్చి వాడికి ఆనందం. కొంతమంది ఉపన్యాసాలు చెప్తూ, నేను ఎవడికి లొంగను,
నాకేం ములాయిజా లేదు, ఎవడేమనుకున్నా సరే నేను చెప్పాల్సింది చెప్పేస్తాను అని ఉపన్యాసంలో ప్రతి మాటకు తర్వాత ఇది ఊతపంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమి దాంట్లో ఉన్న అర్థం? అసలు నిజానికి నువ్వెవడు మాట్లాడేది? పోతన గారు చెప్పాడు, పలికించేటివాడు రామభద్రుడు అని. కాబట్టి రామభద్రుడు భగవంతుడు పలికించాడని నువ్వు పలకాలి, కానీ నువ్వు నీకేదో లౌకికమైనటువంటి ప్రయోజనాదులు అపేక్షించి నోటికి వచ్చినట్టు మాట్లాడటం మొదలైనవి చేయకూడదు అన్నమాట. అందుకనే నేను చెప్పాను, ఇందాక ఒక మాట అన్నాను, ఏమిటి? ప్రతి క్షణంలోనూ నోరు విప్పామంటే, ఒక చెయ్యి కదిలించామంటే, మనస్సులో భావన చేశామంటే 3 కరణాల్లో కూడా సంస్కారం ఉండాలి. సంస్కారం ఉన్నవాడే ద్విజుడు. ఆ సంస్కారం ఉన్న తర్వాత విద్యా సంపాదన చేయాలి. ఆ సంస్కారంతో పాటు, జన్మతో పాటు, సంస్కారంతో పాటు విద్యావంతుడైతే విప్రుడవుతాడు. ఈ 3 పండితే శ్రోత్రియుడు అవుతాడు అని శాస్త్రం చెప్తాడు. సరే, యుధిష్ఠిర ఉవాచ, తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు. యదిదం తపైత్యాహు ఉపవాసం పృథగ్జనాః ఏతత్తపో మహారాజ ఉతాహో కిం తపో భవేత్. కొంతమంది తపస్సు అని కొన్నిటిని అనుకుంటున్నారు. ఉపవాసం చేయటం అనేది ఉంది. ఉపవాసం అంటే భోజనం మానేసేయటం అని. ఈ ఉపవాసం కూడా ఒక చమత్కారమైనటువంటి ప్రక్రియ అయిపోయింది లోకంలో. చాలామంది ఉపవాసము అని అంటే మామూలుగా రోజు తినే ప్రమాణంలో అన్నం తినడం కాకుండా అన్నము బదులు ఏదో ఒకటి తింటూ ఉండడం, అన్నం కంటే ఎక్కువగా. దోశల మోపు, ఇడ్లీల లెక్క, ఇవన్నీ చెప్పి ఉపవాసం ఉన్నానని ప్రకటిస్తూ ఉంటారు. అసలు నీ ఉపవాసం సంగతి కానీ, నీ భోజనం సంగతి కానీ ఇంకొకటికి చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఎందుకు చెప్పాలి? దాంట్లో అతనికి తెలియకుండా కీర్తిదాహం ఉంది. అబ్బో, ఆయన చాలా గొప్పవాడండి, ఈరోజు ఉపవాసం ఉంటాడట అని 10 మంది అనుకోవాలి. ఇదొక వేలంబెర్రి. దాని గురించి అడుగుతున్నాడు. యదిదం తపైత్యాహు ఉపవాసం పృథగ్జనాః. చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు, అనేక విధాలుగా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. నిజంగా ఉపవాసాలు చేసేవాడు కూడా ఉన్నారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు చనిపోయేదాకా రాష్ట్రం కోసం ఆహారం తీసుకోకుండా చేశాడు. గాంధీ గారు చాలాసార్లు ఉపవాసం చేశారు. వాళ్ళందరూ ఒక స్వార్థానికి కాకుండా సామూహికమైనటువంటి ప్రయోజనం సాధించడానికి చేశారు. చాలామంది అట్లా చేసిన వాళ్ళు ఉంటారు. మన ఇళ్లలో కూడా పూర్వ సువాసినులు కొంతమంది ఉపవాసాలు అవి ఉండటం అనేవి చేస్తూ ఉంటారు. ఉపవాసం అనేటువంటిది చెడ్డ పనికేం కాదు. ఉపవాసం చాలా గట్టిదే. కాకపోతే భగవంతుడు హెచ్చరిక చేశాడు, మాంచైవాంత శరీరస్థ శరీరస్థం కర్షయంత. నీ మొరే నాయన, నువ్వు ఉపవాసం చేస్తే చేసావు, చేయకపోతే చేయకపోయినా నన్ను పీడించుకు తింటున్నావురా అన్నాడు భగవంతుడు. అంటే నిజంగా ఆయనకి పీడగీడ ఏం లేదు. మన్ని ఒక చెన్నాకోరుతో కొట్టడం లాంటి పని చేయడం కోసం ఆయన మాట అన్నాడు. మాంచైవ అంతః శరీరస్థం. భగవంతుడు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అన్నారు కదా. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. లోపల ఉన్నటువంటి నన్ను పీడించుకు తినే ఉపవాసాలు అవి చేస్తూ ఉన్నావు అని భగవద్గీతలో హెచ్చరిక చేశాడు. భగవద్గీతలో ప్రతివాక్యము ప్రమాణమే కదా. కాబట్టి దీన్ని ఉపవాసం చేసి దీన్ని తపము అంటున్నారు. దీని సంగతి ఏమిటి? ఇది తపమేనా అని అడిగాడు ఇంకో ప్రశ్న యుధిష్ఠిరుడు. యదిదం తపయిత్యాహు ఉపవాసం పృథగ్జనాః ఏతత్తపో మహారాజ. దీన్ని తపమే అంటారా ఓ మహారాజా అన్నాడు. భీష్ముడిని అక్కడ మహారాజైన యుధిష్ఠిరుడు మహారాజు అని సంబోధిస్తున్నాడు. ఇట్లా సంబోధనలో చాలా చాలా గొప్ప గొప్ప అర్థాలు ఉన్నాయి. వాటిని విడిగా ఎప్పుడన్నా ఒకసారి చెప్పుకోవాలి. మహారాజా
ఉతాహో కిం తపో భవేత్. అది తపస్సు కాకపోతే అసలు తపస్సు అంటే ఏమిటి అని అడిగాడు. అంటే భీష్ముడు చెప్తున్నాడు, మాస పక్షోపవాసేన మన్యంతే యత్తపో జనాః ఆత్మతంత్రోపఘాతస్తు న తపస్తత్సతాం మతం. కొంతమంది నెల రోజులు ఉపవాసం ఉంటామంటున్నారు, పక్షం 15 రోజులు ఉపవాసం ఉంటున్నారు. కొంతమంది ఏదో శనివారం నాడో లేకపోతే వారానికి ఒకసారి ఉపవాసం అని అంటున్నారు. ఒక పరిస్థితిలో మీకు అందరికి గుర్తుందేమో, ఒక తీవ్రమైనటువంటి దేశ పరిస్థితి వచ్చినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు వారానికి ఒక రోజు భోజనం మానేయండి అని అన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో ఆ మాట అన్నారు. అట్లా కాకుండా ఏదో ఒక రకమైనటువంటి మానస తృప్తో లేకపోతే కీర్తిదాహము అనేదంతో ఉపవాసాలు చేశారే, దాని సంగతి ఏమిటంటే అది తపస్సు కాదు అని ఖండితంగా చెప్పారు భీష్మాచార్యుల వారు. అది ఆత్మతంత్ర ఉపఘాతము, అంటే తన ప్రవృత్తికి దెబ్బ కొట్టేది. దానివల్ల శరీరం, ఇప్పుడు శివరాత్రి మొదలైన రోజుల్లో ఉపవాసాలు ఉంటున్నాం, మంచిదే. కానీ ఉపవాసము ఉండని రోజున చేయవలసిన పనులన్నీ ఎంత సమర్థంగా చేస్తున్నామో ఉపవాసం చేసిన రోజున అంత సమర్థంగా చేయగలమా? అప్పుడు అంటే ఏమైంది? ఆత్మతంత్రం దెబ్బతిన్నది. లోక వ్యవహారం, తన ప్రవృత్తి, భగవదారాధనకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. కొంతమంది మొండిగా చేస్తారనుకోండి, చేసేవాళ్ళు ఉంటారు. చెయ్యలేని వాళ్ళ సంగతి చెప్తున్నారు. ఆత్మతంత్రోపఘాతస్తు అది తపస్సు కాదు, తత్సతాం మతం కాదని సత్పురుషుల యొక్క అభిప్రాయము అన్నాడు. త్యాగశ్చ సన్నతిశ్చైవ శిష్యతే తపవుత్తమం సదోపవాసీ సభవేత్ బ్రహ్మచారీ సదా భవేత్. ఇంకా చెప్తున్నారు, త్యాగము, సన్నతి అంటే భూత ఆరాధనము అని అర్థం చెప్తున్నారు. అనేవి ఉత్తమమైనటువంటి తపంగా లోకంలో చెప్తారు. త్యాగం అంటే ఏమిటి? త్యాగం అనే దానికి నిర్వచనం ఏం చెప్పారంటే, ఒక విషయమునందు, ఒక వస్తువునందు తనకుండేటువంటి స్వామిత్వ భావనను వదిలిపెట్టి ఇంకొకడికి సంక్రమింపజేయటం. స్వస్వత్వ నిరసనపూర్వక పరస్వత్వకరణం దానం కానీ త్యాగము. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అని వేదం చెప్తోంది. కర్మ అంటే ధర్మం. కర్మణ ప్రజయ సంతానం అంటే కామపురుషార్థం. ధనేన అర్థపురుషార్థం. ధర్మ అర్థ కామపురుషార్థమును విడివిడిగా ప్రయోజనం కలిగించవు. త్యాగేన ఏకే అమృతత్వమానసు. త్యాగం చేతనే, త్యాగం అంటే సర్వకర్మ ఫలత్యాగం, భగవద్గీతలో చెప్పిన మాట అది. కాబట్టి ఆ త్యాగము అనేటువంటి దాన్ని ఒకటి భూత ఆరాధనం. సర్వభూతములు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపార భూతదయయును తాపసమందార నాకు దయచేయగదే అని ఆ భాగవతంలో అడిగాడు చూడండి. భూతారాధన. అందుకనే షట్పది స్తోత్రంలో కూడా భూతదయాం విస్తారయ అన్నారు. సర్వభూతమునయందు దయ అనేదాన్ని పెంపొందించు అన్నారు. ఎందుకనంటే అన్ని చోట్ల ఉన్నది ఆ భగవంతుడే కనుక ఏ భూతమునందు నీవు దయ చూపినా భగవదారాధనమే అవుతుందన్నమాట. ఆ భూతారాధనం అనేటువంటిది, ఇటువంటివన్నీ కూడా శిష్యతే. ఉత్తమం తపః శిష్యతే, ఉత్తమమైన తపస్సుగా భావింపబడుతుంది. ఇప్పుడు మనం తపస్సు చేస్తున్నాం అనేటువంటి దానికి ఈ తపస్సుకి ఉండేటువంటి తేడా గమనించాలి. ఇంకా సదోపవాసి అని అన్నారు. సదా ఉపవాసి అనేటువంటి మాట ఉంది. సదా ఉపవాసి, తర్వాత సదా బ్రహ్మచారి,
అస్వప్నుడు, నాలుగు రకాలైన మనుషులు ఉన్నారు, అవి కూడా వస్తాయి. సదోపవాసి అని అంటే అర్థం ఏమిటంటే నియతమైన కాలంలో కాకుండా ఇతరమైన సమయాల్లో ఏ విధమైనటువంటి ఆహారాన్ని లోపలికి పంపకపోవటం అనేటువంటిది సదోపవాసి లక్షణం అని అన్నారు. సదోపవాసి. అలాగే సదా బ్రహ్మచారి. ఎప్పుడు బ్రహ్మచారి అని అంటే దాన్ని ఋతుకాలము అంటారు. భార్యాభర్తలు సంగమించడానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని చెప్పారు శాస్త్రకారులు, ఋతుకాలం అంటారు. ఆ ఋతుకాలంలో తక్కిన సమయాల్లో భార్యా సంగమం చేయకుండా ఉంటే వాడు బ్రహ్మచారి కింద లెక్కట. సదోపవాసి అని. మునిశ్చ స్యాత్ సదా విప్రహ. విప్రుడు ముని కావాలి. ముని అంటే మాట్లాడినవాడు. మాట అంటే భావం కూడా. అంటే 3 కరణాలని కూడా తన చేతిలో పెట్టుకోగలగడం అనేటువంటిది ముని లక్షణం. మునిశ్చ స్యాత్ సదా విప్రో దైవతంచ సదా భవేత్ కుటుంబికో ధర్మకాక్మ సదా స్వప్నశ్చ భారత. సంసారంలో ఉండేటువంటి వాడు ముని కావాలి, విప్రుడు కావాలి, దైవతం కావాలి, కుటుంబికుడై ఉండి ధర్మకాముడు కావాలి, అస్వప్నుడు కావాలి అని ఇన్ని లక్షణాలు చెప్పారు. వీటన్నిటికీ నిర్వచనాల తర్వాత చెప్తారు. అమాంసాది సదా చ స్యాత్ పవిత్రశ్చ సదా భవేత్ అమృతాది సదా చ స్యాత్ దేవతాతిథి పూజక. ఎప్పుడూ మాంసం తిననివాడు పవిత్రుడవుతాడు. అంటే మాంసభోజనం ఒకప్పుడు యజ్ఞశిష్టమైనటువంటి మాంసభోజనం చెయ్యాలి అని యుగాంతర ధర్మంగా చెప్పున్నది. అవి కూడా వృధా మాంసం అంటే దేవతా నివేదనం చెయ్యకుండా తింటే అది పాపం. దేవతా నివేదనం చేసి తినటం. కలియుగంలో అది కూడా లేదు. మాంసభోజనం అనేటువంటిది ఒప్పుకున్నది కాదు. అమృతాది సదా చ స్యాత్. అమృతం అనే దాన్ని విఘసమని 2 ఉన్నాయి. అమృతం అంటే యజ్ఞశిష్టమైన పదార్థాన్ని తినేటువంటి వాడిని అమృతాసి అంటారు. యజ్ఞంలో ఉపయోగించగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటువంటి వాడు అమృతాసి, అమృతం తిన్నవాడు అవుతాడు. ఎప్పుడు అనేక విధాలైన యజ్ఞాలు ఉన్నాయి మనకు. ద్రవ్యయజ్ఞా, తపోయజ్ఞా, దానయజ్ఞాస్తథాపరే, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంస్కృత వ్రత అని అనేక విధాలైన యజ్ఞాలు ఉన్నాయన్నారు. ఏ యజ్ఞంలోనైనా సరే, జ్ఞానయజ్ఞంలోనైనా సరే, నువ్వు ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టి నువ్వు అనుభవిస్తే అది ఒక మంచి యజ్ఞం అవుతుంది, అమృతం అవుతుంది. కాబట్టి యజ్ఞశిష్టాచనం దాన్నే అమృతం అంటారట. అమృతం అంటే చావు లేకుండా చేసేది. మరి యజ్ఞాలు చేసిన వాడు కూడా చచ్చిపోతున్నారు కదా అంటే చావు అంటే అది కాదు. చావు అంటే సనత్సుజాతుల వారు చెప్పారు, ప్రమాదం వై మృత్యురహం బ్రవీమి. అయ్యా, అజ్ఞానమే, భగవంతుణ్ణి గురించి పొరపాటు పట్టమే మృత్యువు అని అన్నారు. అజ్ఞానమే మృత్యువు అని. కాబట్టి అమృతం. ఇంకొకటి ఏమన్నాడు, విఘసాసి కావాలి. విఘసం అని ఒక పదార్థం ఉంది. విఘసం అంటే దానికి శాస్త్రం ఏమర్థం చెప్తుందంటే ఘస్సు ధాతువుకి భక్షణం అనే అర్థం ఉంది. విశిష్టమైనటువంటి భోజనం. భోజనం విశిష్టం ఎప్పుడవుతుంది? అతిథులకు పెట్టగా మిగిలిన అతిథులకు, కుటుంబంలో ఉండేవాళ్లకు, పనిచేసేటువంటి వాళ్లకు అందరికీ పెట్టిన తర్వాత మిగిలిన పదార్థాన్ని విఘసం అంటారు. అది తిన్నవాడు విఘసాసి. అమృతాసి, విఘసాసి అనేటువంటి వాళ్ళు ఉత్తమ కోటికి చెందినటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. తర్వాత విఘసాసి ఎప్పుడవుతాడో కూడా ఇక్కడ వివరించారు. దేవతా ద్విజ పూజక. దేవతలను, ద్విజులను పూజించేటువంటి వాడు అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు యుధిష్ఠిరుడు, కథం సదోపవాసీ స్యాత్ బ్రహ్మచారీ కథం భవేత్ విఘసాసీ కథం చ స్యాత్ సదా చైవ అతిథివ్రత. ఎప్పుడు అతిథులందు వ్రతం కలిగినటువంటి వాడు అమృతాసి కావాలి,
సదోపవాసి కావాలి, సదా బ్రహ్మచారి కావాలి, విహసాసి కావాలి, విటగాలుడు. అప్పుడు చెప్తున్నాడు, అంతరా ప్రాతరాశంచ సాయమాశంతభైవచ సదోపవాసీ సభవేద్యోన భుంక్తే అంతరా పునః. పొద్దున అంటే భోజన కాలంలో 10-12 మధ్యకాలంలో, సాయంకాలం ఏదో ఒక నిర్దిష్టమైన కాలంలో కావలసిన భోజనం అంతా చేసి మధ్య మధ్యలో ఏమీ తినకుండా ఉంటే వాడు సదోపవాసి అవుతాడట. అలాగే భార్యాం గచ్చన్ బ్రహ్మచారి ఋతౌ భవతి వై ద్విజ. భార్యను పొందుతూ ఉంటాడు కానీ బ్రహ్మచారి అవుతుంటాడు. భార్యా సంపర్కం పొంది కూడా బ్రహ్మచారి అవుతాడు. ఎప్పుడు ఋతవాదీ భవే నిత్యం జ్ఞాన నిత్యశ్చయో నరః. భార్యా సంగమం అనేటువంటిది అదొక పవిత్రమైనటువంటి యజ్ఞంగా భావన చేసి ఏదో శరీర సుఖాపేక్షతో కాకుండా ఋతుకాలంలో మాత్రమే ప్రజాయై గృహమేధినాం, సంతానం కోసం మాత్రమే ఎవరైతే సంసారం చేస్తాడో వాడు బ్రహ్మచారి అన్నాడు. న భక్షయే వృథా మాంసం మమాంసాంసీ భవత్యపి దాన నిత్య పవిత్రశ్చ అస్వప్నశ్చ దివాస్వపన్. ఈ విధంగా వృథా మాంసభోజనం మొదలైనవి వదిలిపెట్టేసేయటం, నిత్యము దానం చేయటం, దానే త్యాగేనైకే అమృతత్వమానస్సు అన్నారు. అస్వప్న అంటే నిద్ర లేనివాడు, నిద్రపోనివాడు. ఎవడు వాడు? దివాస్వప్నము లేనివాడు, పగలుపూట నిద్రపోకూడదు అని అన్నాడు. మనందరికీ కూడా మీ అందరి సంగతి నేను చెప్పలేను కానీ నాకు రోజుకి 3 నిద్రలు. టిఫిన్ చేసిన తర్వాత ఒక నిద్ర, భోజనం చేసిన తర్వాత ఒక నిద్ర, రాత్రి ఒక నిద్ర. ఇది ధర్మం కాదు అని అన్నారు. అస్వప్న వద్దన్నారు. అభుక్తవస్తునా స్నాన సతతం యస్తు వై ద్విజ. తన పరిపాలనలో భోజనం చేయవలసిన వాడు తినకుండా తాను భోజనం చేసేవాడు వాడు సరైనటువంటి ధర్మాత్ముడు కాడు. వాళ్ళందరికీ పెట్టి తింటే వాడు ఉపవాసం చేసిన వాడే అవుతాడు, వాడికి స్వర్గం లభిస్తుంది అన్నారు. దేవతాభ్య పితృభ్యశ్చ భృత్యేభ్యో అతిథిభిః సహ అవశిష్టంతు యో స్నాతి తామాహురు బిఘసాసనం. దేవతార్చన చేసి పితృదేవతలకు భోజనం పెట్టి భృత్యులు తన సేవకులు, భృత్యుడు అంటే భరింపబడవలసిన వాడు, వాడికి పెట్టి అతిథులకు పెట్టి మిగతా పదార్థాన్ని ఎవరైతే తింటాడో వాడిని బిఘసాసి అంటారు. తేషాం లోకాహ్యపర్యంతా సదనే బ్రహ్మణా సహ ఉపస్థితాశ్చాప్సరోభి పర్యంతి దివౌకస. అట్టి వారి లోకాలు అంతం లేనివి. అంతం లేని లోకం అంటే ఒకటేనండి, పరమాత్మతో తాదాత్మ్యం అన్నమాట. కాబట్టి వాళ్ళు బ్రహ్మ సదనంలో స్వర్గవాసులై ఉంటారు అని చెప్పాడు. దేవతాభిశ్చయే సార్థం పితృభ్యశ్చ ఉపభుంజతే రమంతే పుత్రపౌత్రైశ్చ తేషాం గతిరనుత్తమా. భీష్ముడు అంటున్నాడు, దేవతలతో పాటు పితృదేవతలతో పాటు వాళ్ళకి అన్నం పెట్టి తాము తినేటువంటి వారు పుత్రులతో పౌత్రులతో కలిసి ఆనందం పొందుతారు, వారికి ఉత్తమమైన గతి కలుగుతుంది అని. ఇట్లాగా భోజన విషయంలో, నిద్ర విషయంలో, ఇతరమైనటువంటి త్యాగము, ఉపవాసములు, ధర్మములు మొదలైనటువంటి వాటి విషయంలో ఒక నిశ్చయ జ్ఞానం కలిగించడానికి ఒక అవకాశం తీసుకుని ఒక అధ్యాయాన్ని దానికి వినియోగించి దానికి అమృత ప్రాచనము. ఇక్కడ ప్రాచనం అంటే ప్రాచనికము అని దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు 4 ప్రధానమైనటువంటివి. అవి చెప్పినటువంటి అధ్యాయం ఇది ఆచరణ సాధ్యమే. ఇటువంటివి మనం ఎక్కడ చేస్తామండి అని చాలామంది ఇది సాధ్యం కాదని అనుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా సాధ్యమే, కొంచెం ప్రయత్నం కావాలి. అటువంటి ఒక చక్కని జీవిత విధానాన్ని ఏ రకంగా జీవిస్తే మనిషి మానవత్వ స్థితి నుంచి దైవత్వ స్థితికి వెళతాడో దాన్ని చెప్పేటువంటి ఓ చక్కని చిన్న అధ్యాయం అమృత ప్రాసనికం. శాంతి పర్వంలో 221వ అధ్యాయం.
దాని గురించి యథాశక్తిగా 4 మాటలు చెప్పాను. సెలవు.